అందరికీ నమస్కారమండి. ఇక్కడ వన్‌కే ఉన్నారు. ఆహ్, నేను ఆహ్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుదుకులూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి. నేను టీచర్‌ని. 29 సంవత్సరాలు నుంచి నేను ఆస్తమాతో బాధపడుతున్నాను. అంటే 23 సంవత్సరాలు నాకు టీచరు సర్వీస్‌లోను. అయితే నేను కిందటి నెల జయశంకర్ గారి యూట్యూబ్‌లో ఇంటర్వ్యూ చూడడం చూసానండి. చూసి ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి నేను సార్‌కి ఫోన్ చేశాను. నాకు ప్రొడక్ట్ పంపించారు వారం రోజుల్లో. అంటే నా ప్రాబ్లమ్ ఏంటంటే ఆస్తమా అండి. 29 సంవత్సరం అండి ఇది వచ్చి. అంటే 19 సంవత్సరానే వచ్చింది సార్. నేను చదువుకున్నప్పుడే. అప్పటినుంచి నేను అలా సఫర్ అవుతూనే ఉన్నాను. అంటే హోమియో, ఇంగ్లీషు అలాగా చాలా చాలా ప్రయోగాలే చేశాను నేనైతే. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఆస్తమా అంటే తెలుసు. ఇంకా అసలెలా ఉండేదంటే ఎలా ఉందంటే అలాగే చాలా విపరీతమైన పరిస్థితండి అది. క్షణాల్లో తగ్గకపోతే ఇంకసలు మాట రాదు, నుంచోలేను, కూర్చోలేను. కూర్చున్నా ఆయాసమే, నుంచున్నా ఆయాసమే, పడుకోలేను. చాలా చాలా ఇబ్బందండి. అందరూ ఏం చెప్పారంటే 80% తగ్గుతది, 20% తగ్గదండి. డీఎన్ఏ ప్రాబ్లమ్ అని చెప్పారండి. అంటే జెనెటిక్‌లోనే వచ్చింది ప్రాబ్లము అన్నారు. నేను చాలా జాగ్రత్తగానే ఉండేదాన్నండి. డస్ట్ అలర్జీ ఎక్కువగా ఉంది. ఏది తిన్నా పడదు. చా ఎంత సఫరింగ్ అంటే పోరాటమే అండి. నేను బ్రతకాలి అంతే. బ్రతకాలంటే ఏదోటి చెయ్యాలి. ఇలా ఉన్న క్రమంలో కిందటి నెల నవంబరు 10వ తేదీన నాకు ప్రొడక్ట్ వచ్చింది సారు. ప్రొడక్ట్ వస్తే నవంబర్ 10 సాయంత్రమే నేను ప్రొడక్ట్ తీసుకున్నానండి. సాయంత్రం 6 గంటలకి. ఆ రోజు చాలా హ్యాపీగా నిద్ర పట్టింది సారు. అది అంతే కాకుండా నేను ఇన్‌హేలరు, టాబ్లెట్స్ అన్నీ తీసుకుంటున్నానండి. నాకు జరిగిందేంటంటే వ వ నా ప్రాబ్లమ్స్ అన్నీని నా బాడీ చెప్పేస్తుందండి ఏం జరుగుతుందో. ఎక్కువ చెప్తుంది. ఏం జరుగుతుందని. చాలా సివియర్‌గా ఉందని చెప్పింది. హాస్పిటల్‌కెళ్ళాను. టెస్ట్ చేయించుకున్నాను. ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్‌కి కూడా ప్రాబ్లమ్ అయిందేమో నేను వెళ్ళానండి. అన్ని టెస్టులు చేయించుకున్నాను. స్కానింగ్ చేయించుకున్నాను. ఈసీజీ తీయించుకున్నాను. 4 టెస్టులు చేశారు. అప్పుడు హార్ట్ ప్రాబ్లమ్ చక్కగా ఉందని చెప్పారండి. ఆ తర్వాత ఆస్త్మా అయితే బాగా ఫ్లమ్ అంటే నేను క్యూసెల్‌లో నవంబర్ 10న స్టార్ట్ చేశాను సారు. 26న ఎళ్ళానండి హాస్పిటల్‌కి నేను. నాకప్పుడు అప్పటికి 13 ఉండేదండి. ఇప్పుడు 15.8 అయింది సార్. ఎందుకయిందో నాకు చాలా వండర్ అనిపించింది సార్. 15.8 అంటే. ఆ! ఆహా! దీనివల్ల అనిపించిందండి. ఈ క్రమంలో ఈ రోజున నేను 5 రోజులయింది సారు. నేను ఇన్‌హేలరు ఈ ఇన్‌హేలర్ వాడుతున్నానండి. ఇన్‌హేలర్ మానేశానండి. ఇన్‌హేలర్ మానేసి ఈ 5 రోజుల నుంచే మానేసానండి. 28 సంవత్సరాల నుంచి కూడా నేను ఇన్‌హేలర్ మానని రోజు లేదండి. అంటే 4 సార్లు, 5 సార్లు అలా నేను వాడుతున్న టైంలో ఈ ఈ రోజు నాడు నేను ఒక్క పూట కూడా ఇన్‌హేలర్ లేకుండా ఉన్నాను. అంటే నాకంత మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఎందుకిలా చెప్తున్నానంటే, ఎన్నో ప్రయోగాలు చేశానండి. నేను ఇన్ని హాస్పిటల్స్ తిరిగాను. హోమియో, ఆయుర్వేదము, ఇంకా ప్రొడక్టు, నేచురల్ ప్రొడక్ట్ చాలా చాలా చేశానండి. అంటే తగ్గించుకోవాలంతే నా ఎయిమ్ అంతా. 29 సంవత్సరాల ఆస్తమా అంటే అందరికీ తెలిసిన విషయమే ఎంతలా ఉంటుందో. ఛాలెంజే నాది. ఓ పక్క నుంచి టీచింగు, ఓ పక్క నుంచి ఇబ్బంది. 5, 6 సార్లు కూడా ఇన్‌హేలరు వా వాడిన ఆక్సిజన్ పెట్టించుకునేదాన్ని. మెడికల్‌గా నేను ఎమర్జెన్సీలోకెళ్ళిపోయేదాన్ని ఈ సీజన్‌లో. ఈ సీజను నాకు రక్షించింది ఈ సంవత్సరం ఇదే అండి. ఈ సంవత్సరం సీజన్ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు పరిస్థితి. కానీ ఈ ఫ్యూసెల్ వాడకపోతే నా పరిస్థితి ఇంక మంచం మీదే అండి. ఇంకా మెడికల్‌లోనే ఉండేదాన్ని. నాకు ఇది చాలా సేవ్ చేసిందండి. ఇంకా పూర్తిగా అంటే అసలు లేకుండా చాలా హెల్తీగా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఏమున్నాయి అంటే మోకాళ్ళు నొప్పుంది. అది కూడా నేను కూర్చోలేని పరిస్థితి. అది కూడా క్యూర్ అయింది. అంతేకాదు హెయిర్ కూడా చాలా మైనస్‌లో ఉండేది. ఊడిపోయేదండి. అది నాకు రిజల్ట్ వచ్చిందండి. ఇది చూసి నాకు 25 రోజుల తరువాత మా అమ్మాయికి సైటు ఉందండి. మెల్లకన్ను. అదే కాకుండా
ఏంటంటే హెయిర్ లాస్ అయిపోయేది బాగా. మా అమ్మాయిది పొడవు జుట్టైనా ఊడిపోయేది. ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. అలాంటిది ఆ అమ్మాయి ఇప్పుడు చక్కగా చూడగలుగుతుంది స్పెట్స్ లేకుండా. నాకు స్పెట్స్ ఉన్నాయి. చక్కగా ఇప్పుడు ఏంటంటే దూరం సైటు, దగ్గర సైట్ కూడా ఉందండి. అలాంటిది స్పెట్స్ తీసినా అంత క్లారిటీ లేకపోయినా కనిపిస్తుంది. అంటే ఇంకా నాకు ఇంప్రూవ్ అవుతోంది. కనిపిస్తుందండి. పర్వాలేదు. ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను చాలా నమ్మాను. ఇంత తొందరగా ఈ రిజల్ట్ ఎలా వస్తుంది అని నాకు చాలా వింతగా ఉంది. దాని గురించి నేను చాలా చేశాను సార్. అంటే దీని మీద ఎలా పనిచేస్తుంది? ఏంటి దీంట్లోని ఇంగ్రీడియెంట్స్ అది క్లాసులు వింటూ ఉన్నాను. నేను చెక్ చేశాను. చాలా చేశాను. దాంతో నాకు నమ్మకం వచ్చింది. ముందు నా మీద ప్రయోగం చేసుకోవాలి నేను. ఏంటంటే నాకు చాలా సివియర్‌గా ఉంది కాబట్టి. మంచి రిజల్ట్ వచ్చింది సార్. అందులోని ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ అన్నారు. దీంట్లో అది బాగా నచ్చింది నాకు డీఎన్ఏలోను. అది క్యూర్ అవుతే సెల్ క్యూర్ అవుతే ఇంకేమీ లేదండి. మంచి ప్రయోగం అండి. నిజంగా దివ్య ఔషధమే ఇది. మనకి ఈ కాలంలో దివ్య ఔషధం ఇంత ఈజీగా ఇంత తక్కువలోనే నిజంగా రావడం అనేది చాలా మంచి రిజల్ట్ సార్. ఇది అందరికీ కూడా నేను మంచి రిజల్ట్ నేను ఇంకో 3 మంత్స్ ఖచ్చితంగా అంటే తీసుకుంటాను. 3 మంత్స్‌లో ఇంకా మంచి రిజల్ట్ చూడాలండి. నాకిప్పుడు 49 సంవత్సరాలు సార్. థాంక్ యూ సార్. జయశంకర్ గారు నాకు పరిచయం చేశారండి. ఆయన ఎక్కడుంటారో నాకు కూడా తెలియదు. కానీ నేను, నేను ఫోను చేసి వెంటనే నాకు చాలా బాగా గైడ్ చేస్తున్నారు సారు. ఇంకా నేను ముందుకు వెళ్ళాలి. దీంట్లో కూడా నేను అందరికీ చెప్పాలని ఆలోచనొచ్చింది. ఇంకా క్లాసెస్ చూడమన్నారు. చూస్తాను సార్. థాంక్ యూ సార్. యెస్ మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ. చాలా మీకున్న దాన్ని చాలా చక్కగా వివరించారు. థాంక్ యూ మేడం. ఓకే అండి. మరి సెషన్ లాస్ట్‌కొచ్చింది. చివరగా ఒక్కరికి ఎందుకంటే పాపం అందరికి మనం చెప్పున్నాము అవకాశం ఇస్తామని చెప్పి ఇక్కడ. మురళి గారు, ఏసాని మురళి గారు ఫైనల్ మీరండి. ఇవాళ ఫైనల్ టెస్టిమోనియల్ చెప్పడానికి మీరు. సార్ ఒక్కసారి మురళి గారికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్ మన వాళ్ళు ఎవరైనా. సార్ అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది చూడండి సార్. మురళి గారు సార్. ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ మురళి గారు చెప్పండి. సార్ మురళి గారు ఇంకొకసారి ఆప్షన్ ఇచ్చారు చూడండి. యాసని మురళి గారు. సార్ వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది. బట్ ఆయన అందుకోలేకపోతున్నారు సార్. తీసుకోలేకపోతున్నారు. ఓకే. రవి గారు క్లోజ్ ద సెషన్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. మరి ఈరోజు మనకి ఏదైతే సెషన్ క్లోజింగ్ లో మనము ఇప్పటి వరకు మనకి టెస్టిమోనియల్ ఇచ్చిన వాళ్ళందరికీ మనము ఏదో ఒక రకంగా మనము ఒక చిన్న రివార్డ్ ని ప్రకటిస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన టెస్టిమోనియల్స్ ఎంతో మందికి ఏదో ఒక రకంగా మనకు ఉపయోగపడుతూ ఇట్లాగా అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఉంటాయి కాబట్టి ఓకే అండి. మరి ఈ రోజు జడ్జిగా వ్యవహరించడానికి మన ముందుకు వస్తున్న వారు మన ప్లాటినం ర్యాంక్ లో ఉంటూ ఆయన వాయిస్ తో చాలా మందికి ఒక లైఫ్ ని ఏర్పాటు చేశారండి. అంటే ఆయన ఇస్తున్న మనకి క్లాసెస్ కానీ అంటే మనకి ఆయన ఇస్తున్న ఒక ప్లాన్ ప్రెజెంటేషన్ కానీ మీకు తెలుసండి ఆయన ఎవరన్నది. ప్లాన్ ప్రెజెంటేషన్ లో ఒక అద్భుతమైన వాయిస్ తో చక్కటి ఆ వాగ్దాటి ఆయనకి ఎంత బాగుంటుందంటే సార్ మీరావాలి సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. మీరావాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫైర్ రవిచంద్ర సార్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మీరావాలండి. నేను గుంటూరు నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా నాకు ఈరోజు ఈ యొక్క టెస్టిమోనీ సెషన్లో జడ్జిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ లయన్ ప్రసాద్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే ఖాదర్ సార్ గారు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఖాదర్ సార్ గారు కూడా. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు టెస్టిమోనీ సెషన్ చాలా అద్భుతంగా జరిగింది. ముందుగా మనకి ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఆరోగ్యం అనేది ఎంత ఇంపార్టెంట్ మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ప్రతి ఇంట్లో కూడా డబ్బు లేని ఇల్లు లేకపోవచ్చేమో గానీ, జబ్బు లేని ఇల్లు లేదంటే మాత్రం అతిశయోక్తి లేదు. మరి వాటి నుంచి బయటపడటానికి
రకరకాల ప్రయత్నాలు, రకరకాల ప్రయోగాలు మనం చేస్తా ఉంటాం. సమస్యతో బాధపడే వారికి దాని యొక్క పెయిన్ అనేది తెలుసండి. వాళ్ళు అనుభవించేటువంటి పెయిన్ అనేది ఆ సమస్యతో బాధపడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అటువంటి సమస్య నుంచి ఈరోజు బయటపడి ఒక అద్భుతమైనటువంటి అమృత సంజీవనిగా చెప్పుకునేటువంటి మన యొక్క క్యూర్సెల్ ప్రొడక్ట్ ద్వారా మేము ఈ ప్రాబ్లమ్ ఉంది, ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డామని మీరు చెప్తూ ఉంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. మరి ఈ విధంగా ఎంతో మంది జీవితాలలో ఆరోగ్య ఆనందాలను నింపడానికి కంకణం కట్టుకొని మన సౌత్ ఇండియాకి ఇంత మంచి అమృత సంజీవని ఈరోజు చాలా మంది నోటి నుంచి ఆ మాట వచ్చింది. పరిచయం చేసినటువంటి శ్రీ లయన్ ప్రసాద్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఎవరైతే ఆ టెస్టిమోనీ సెషన్‌లో పార్టిసిపేట్ చేసి వారి యొక్క ఫీలింగ్స్‌ని షేర్ చేసుకున్నారో నిజంగా చాలా సంతోషంగా ఉందండి. దాదాపుగా నేను వింటూ ఉన్నాను. ఒక 13 మంది దగ్గరగా 13 మంది వారి యొక్క టెస్టిమోనీ సెషన్ ఇందులో ఇవ్వటం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ దాదాపు అందరూ గూడా చక్కగా ప్రొడక్ట్ వాడారు. మీకున్నటువంటి ఆ పెయిన్, ఆ ప్రాబ్లమ్ నుంచి, ఆ సమస్య నుంచి బయటపడగలిగారు. సమస్యకు పరిష్కారం వెతుక్కోగలిగారు. అయితే మీకున్నటువంటి సమస్య ఏంటి? మీరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారు? ఇది ఎప్పటినుంచి వాడుతున్నారు? ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఏ స్థితిలో ఉన్నారు? అన్న క్లారిటీ అనేది ఎవరైతే కరెక్ట్‌గా ఇవ్వగలిగారో వారిని ఒక ఐదుగురిని నేను ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఆ టెస్టిమోనీస్‌కి సంబంధించి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అనేది అవ్వద్దు. అందరూ కూడా ప్రొడక్ట్ చక్కగా వాడారు. అందరూ కూడా మీ అనుభవాల్ని, మీ యొక్క ఫీలింగ్స్‌ని ఓపెన్‌గా షేర్ చేసుకున్నారు. అందులో మొట్టమొదటగా అంటే జస్ట్ 1% తేడా అండి అంతే. 99% 100% అంటాం గదా! ఆ తేడాతోనే నేనిది అనౌన్స్ చేయటం జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా లక్ష్మీనారాయణ గారండి గుంటూరు నుంచి. వారు 20 ఇయర్స్ నుంచండి. 20 ఇయర్స్ నుంచి తగ్గని రాచపుండు. ఇది గతంలో నేను చాలా మందికండి మన కస్టమర్స్ ద్వారా ఇవ్వటం జరిగింది. నేను ఆల్రెడీ మన వీడియోస్ కూడా పెడతం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి దీర్ఘకాలికంగా తగ్గనటువంటి పుండ్లు సైతం గూడా, ఆ గాయాలు సైతం గూడా మన ప్రొడక్ట్ వాడిన తర్వాత ఎలా తగ్గుతుందనేది నిజంగా 20 ఇయర్స్ నుంచి బాధపడేటువంటి వీల్ చైర్‌లో కూర్చొని లైఫ్ లీడ్ చేసేటువంటి వ్యక్తి ఇది వాడిన తర్వాత 20 రోజుల్లో ఎంతవరకు ఫలితం కనిపించింది, 40 రోజుల్లో ఎంతవరకు ఫలితం కనిపించింది, ఇప్పుడు ఎళ్లి పొలం పని కూడా ఎలా చేసుకోగలుగుతున్నారు, ఎంత చక్కగా నిద్రపోగలుగుతున్నారు ఎక్స్‌ప్లెయిన్ చేశారండి లక్ష్మీనారాయణ గారు. నాకిక్కడ బాగా నచ్చిన అంశం ఏందంటే, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అబ్బాయి సాయి అనుకుంటా పేరు చెప్పారు గదా! చక్కగా ఆ పెట్ లవర్ అంటే కోడిపుంజు చాలా ఎంత ఇష్టమో తన మాటల్లో తను ఎత్తుకొని చూపిచ్చి, అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది. దాంతో పాటుగా కొన్ని పిల్లలు గూడా ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేయడం ద్వారా ఇప్పుడు ఎంత బలంగా ఎదగగలుగుతున్నాయి. తక్కువ రోజుల్లోనే ఎక్కువ వయసున్న పిల్లల్లాగా ఎలా ఎదగగలుగుతున్నాయి. వారు చాలా ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆ ఆనందాన్ని నేను చూడగలిగాను. వారిని నేను సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఫస్ట్ రివార్డ్ విన్నర్‌గా. రెండవది విక్టోరియా మేడం గారు. విక్టోరియా మేడం గారు చిత్తూరు పూతలపట్టు అని చెప్పినట్టున్నారు. మరి వారికి కూడా నడుము నొప్పి, షుగరు, కాళ్ళ నొప్పి, తలనొప్పి ఎన్ని సంవత్సరాలుగా తను బాధపడుతున్నారో మైగ్రేన్‌తో చాలా చక్కగా చెప్పారండి. నిజంగా పెయిన్ వర్ణించలేనండి. 25 సంవత్సరాలుగా మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ, అది ఎంత ప్రాబ్లమ్ అనేది ఆ బాధ అనుభవించే వాళ్ళకి తెలుస్తుందండి. 3 నెలలు క్యూర్సెల్ వాడిన తర్వాత, ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా వాళ్ళు బయటపడగలిగారు, ఎలా నార్మల్‌గా రాగలిగింది, ఎలా కంట్రోల్ అవ్వడం జరిగింది. దాంతో పాటు తనకున్నటువంటి స్కిన్ అలర్జీ అది కూడా ఎంతవరకు తగ్గింది, కలర్ ఇంప్రూవ్‌మెంట్ ఎలా అయిందనేది కూడా వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది. విక్టోరియా మేడం గారిని కూడా ఇందులో ఈరోజు బెస్ట్ టెస్టిమోనీ కింద తీసుకోవడం జరుగుతుంది. అలానే ఆహ్, గుగులోత్ మంగ్లీ గారు. 20 ఇయర్స్ నుంచండి. 20 ఇయర్స్ నుంచి ఆహ్, చిన్నప్పుడు ఎప్పుడో తనకి బాబు పుట్టిన తర్వాత అనుకుంట 20 సంవత్సరాల క్రితం మరి పాల గడ్డలు ఉన్నాయి నెగ్లెక్ట్ చేశారు. బ్రెస్ట్‌లో క్యాన్సర్ గడ్డలుగా అయ్యి మారి ఎంత సఫర్ అయ్యారనేది రకరకాల ప్రొడక్ట్ వాడిన తర్వాత కూడా తగ్గక జస్ట్ 2 మంత్స్ నుంచి అంటే 2 నెలల నుంచి మన ప్రొడక్ట్ వాడిన తర్వాత ఎంత బాగా ఆ పెయిన్ నుంచి బయటకొచ్చారు. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు గూడా చూడటం జరిగింది. అంతేకాకుండా వారికున్న గర్భసంచి సమస్య, మైగ్రేన్, తలనొప్పి సమస్యలకు సంబంధించి కూడా ఏ విధంగా ఉపశమనం పొందారు. ఈరోజు బయటపడి ఎంత సంతోషంగా ఉన్నారో చూడటం జరిగింది. వారికి సెలెక్ట్ చేయడం జరిగిందండి. అలానే నాలుగవది వచ్చేసి హసన్ ఒలీ గారండి. హసన్ ఒలీ గారు బాగేపల్లి నుంచి. వారు 1.5 సంవత్సరం నుంచి వాళ్ళు వీడియో ఆన్ చేసుకొని వారు చాలా చక్కగా చెప్పారు. మోకాలు నొప్పి ఎలా ఉండేదనేది. నమాజ్ గూడా చేసుకోలేని పరిస్థితుల్లో చైర్ పైన కూర్చొని నమాజ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో మరి మన ప్రొడక్ట్ వాడిన తర్వాత
ఓవరాల్‌గా 45 డేస్ వాళ్ళు వాడిన తర్వాత చైర్ తీసేసి ఇప్పుడు నమాజ్ చేసుకుంటున్నారని చెప్పారు. మెట్లు కూడా ఎక్కలేని స్థితి నుంచి ఇప్పుడు సరదాగా చక్కగా నడవగలుగుతున్నారని చెప్పారు. దాంతో పాటు వారికున్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎలర్జీ, సైడ్ ప్రాబ్లమ్స్, ఎలర్జీ సమస్య, గ్యాస్ట్రిక్ సమస్య కూడా చాలా బాగా తగ్గిందని చెప్పారు. నరాలు నొప్పులు కూడా తగ్గిపోయాయి. అంటే తనకి చికెన్ తింటే వచ్చే సైడ్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో వాటి నుంచి పూర్తిగా బయటపడగలగని చెప్పారండి. వారికి కూడా ఈరోజు రివార్డుగా తీసుకోవడం జరిగింది. ఇక ఫైనల్‌గా సాయిదేవి గారండి. సాయిదేవి గారు టీచర్ గారు. వారు 29 సంవత్సరాల నుంచి ఆస్తమాతో బాధపడుతున్న నిజంగా వండర్ అండి. నిజంగా వండర్. ఆస్తమా సమస్య అసలు ఒక రకంగా చెప్పాలంటే డిజార్డర్ కింద చెప్తారండి. నిజంగా వాటికి చాలా చాలా రేర్ అన్నమాట ఆ రిజల్ట్ అనేది. అటువంటి క్రిటికల్ సమస్య దీర్ఘకాలికం ఉన్నటువంటి ఆ సమస్య నుంచి వారు ఎన్నో రకాల మందులు హోమియోపతి, అలోపతి వాడినా కూడా డాక్టర్స్ కూడా చెప్పారంట. ఏమని 20% మీకు ఛాన్స్ ఉంది అని. అటువంటిది ఎంతో కాన్ఫిడెన్స్‌తో వాడి లాస్ట్ మంత్ నవంబర్ 10 నుంచి వాడి 16 రోజుల తర్వాత హాస్పిటల్‌కి వెళితే తనకున్నటువంటి బ్లడ్ పర్సెంటేజ్ ఏ విధంగా పెరిగింది. ఇన్‌హేలర్ కూడా డైలీ 5-6 టైమ్స్ వాడకుండా ఏమాత్రం గడవని రోజుల్లో ఇప్పుడు ఇన్‌హేలర్ పూర్తిగా ఇప్పుడు చలికాలం అండి మేడం వీడియో ఆన్ చేసుకొని చెప్తున్నారు గమనిస్తున్నాను. ఆస్తమాతో ఉండేవాళ్ళు ఎంత బాధపడతారో అర్థమవుతుంది. ఆ సమస్య నుంచి బయటపడ్డారు. ఇంకా నాకు తగ్గుతుంది. పూర్తిగా బయటపడలేదు. కానీ ఒక 3-2 మంత్స్‌లో నాకు తగ్గుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి తనకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మోకాళ్ళ నొప్పులు, అలానే హెయిర్ ప్రాబ్లమ్స్, అలానే ఆ కంటికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నవి తనకి తన పాప కూడా తగ్గిన విధానం చాలా బాగా నచ్చిందండి. ఫైనల్‌గా ఈరోజు నాకు ఇంకొకడు కూడా అండి. అంటే ఈక్వల్ టు ఇంకొక సార్ కూడా చెప్పారు సార్. అతనికి కూడా నేను ఈరోజు ఆహ్, ఆహ్, మంచి టెస్టిమోనీని తీసుకోవడం జరుగుతుంది. దిలీప్ కుమార్ గారండి హైదరాబాద్ నుంచి. దిలీప్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి. వారికి వెరికోస్ వెయిన్స్ అనేది దీర్ఘకాలికంగా ఉందని చెప్పారు. దగ్గు సమస్య కూడా చెప్పారు. వారు మాటల సందర్భంలో మధ్యలో కూడా ఆ పెయిన్ ఆ ఫీల్ అనేది నేను చూశానండి. ఆయన కళ్ళల్లో నీళ్లు బయటకి ఆయన ఏడవటం కూడా జరిగింది. అంటే ఎంత ప్రాబ్లమ్ ఉంటే అంత ఆ ఏజ్ ఉన్న మనిషి ఒక నాది ఆల్‌మోస్ట్ రిటైర్డ్ పర్సన్ అనుకుంటా నేను. నిద్రలో కాళ్ళు కండరాలు పట్టేస్తే ఎంత బాధ ఫీల్ అయ్యేవాడో ఆయన ఆ ప్రాబ్లమ్ చెప్పేటప్పుడు అర్థమైందండి. ఇప్పుడు ఇది వాడిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఈ ప్రాబ్లమ్స్ బయటపడ్డారు. ఆయనకున్న స్కిన్ కలర్ ఏ విధంగా ఇంప్రూవ్‌మెంట్ అయింది. వెరికోస్ వెయిన్స్ ఏ విధంగా కంట్రోల్ అయింది. దగ్గు ఏ విధంగా పూర్తిగా తగ్గిపోయింది. నిజంగా ఆయనకున్నటువంటి హోప్‌కి వండర్ అండి. నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఈ ఏజ్‌లో వారికి నాకిప్పుడు తల మీద వెంట్రుకలు వస్తాయనే ఆశ నాకుందండి అని చెప్పారు చూసారా? ఆ ఏజ్‌లో గూడా చక్కగా నిజంగా కాన్ఫిడెన్స్ లెవెల్‌కి హ్యాట్స్ ఆఫ్ సార్. ఈరోజు మనం వీరిని బెస్ట్ టెస్టిమోనీకి తీసుకోవడం జరిగింది. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దండి. ఆల్‌మోస్ట్ మీకు ఉన్న ప్రాబ్లమ్ ఏంటనేది, మీరు వాడిన విధానం ఏంటనేది గూడా మీరు చాలా చక్కగా వివరించగలిగారు. కొంచెం ఎవరైతే ఇంకొంచెం 1% అదనంగా వారికి ఎప్పటి నుంచి సమస్య ఉంది, ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు అనేసి ఎవరైతే చక్కగా వివరించగలిగారో ప్రాబ్లమ్‌ని బట్టి నేను సెలెక్ట్ చేయడం జరిగిందండి. మరి నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ లయన్ ప్రసాద్ సార్ గారికి, ఎంటైర్ మన ప్యానెల్ మెంబర్ అందరూ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు మీ యొక్క ఇంటర్వ్యూస్ ద్వారా మీ యొక్క డీటెయిల్స్ పంపగలని కోరుకుంటున్నానండి. థాంక్ యూ అండి. థాంక్ యూ రవిచంద్ర సార్. థాంక్ యూ సో మచ్. యెస్ సార్. సూపర్ సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ మీరావళి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచిగా టెస్టిమోనియల్ సెషన్‌ని బాగా మీరంటే మంచి జడ్జ్ చేసినారు. మంచి పీపుల్ అందరిని కూడా సెలెక్ట్ చేసున్నారు. అందరూ కూడా బాగా చెప్పున్నారు ఈరోజు. చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఈవేళ. కొద్దిగా జస్ట్ ఐ వాంట్ టు షేర్ అన్నమాట. ఒక స్పెషల్ రివార్డ్ ఇవ్వాలనుకున్నాను నేను ఈవేళ. దానికంటే ముందు ఏంటంటే ఈరోజు ఈ టెస్టిమోనియల్స్ ద్వారా మన గుంటూరు నుంచి లక్ష్మీనారాయణ గారు అనుకుంటాను. వాళ్ళ అబ్బాయితోటి ఆ కోళ్ళకి సంబంధించి చూపించారు చూడండి. నాకు నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఇంతవరకు అందరూ కూడా మన మనుషుల మీదే అంటే క్యూర్ సెల్ అనేది ఒక మనుషుల మీద చాలా ప్రభావితంగా పనిచేస్తుంది. ఎన్నో మిరాకిల్స్ ఉన్నాయి. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మనం అన్నీ చెప్పుకోగలుగుతున్నాం. అందరూ హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్. కానీ ఈరోజు కోళ్ళ మీద కూడా ప్రయోగాలు చేశారు చూడండి. అంటే అది ఎంత అంటే అలాంటి ఐడియా ఎలాగొస్తుంది చెప్పండి? ఎలా తడుతుంది? మన ఇంట్లో ఉండేటప్పుడు కూడా మనుషులు జీవులే. అంటే జీవే కదా అది కూడా. సో దాని మీద కూడా ఈ క్యూర్ సెల్ ఎందుకు పనిచేయదు? అక్కడ కూడా కణాలు ఉంటాయి, సెల్స్ ఉంటాయి వాటికి కూడా అని చూసి ఎంత బలంగా ఉంది, బలంగా తయారు చేశారు చూడండి. నాకు నిజంగా చూస్తే అర్థమైందండి. మన ఖాదర్ గారు అన్నట్టు ఖచ్చితంగా నెక్స్ట్ నుంచి ఏమనిపిస్తుందంటే ప్రతి సంక్రాంతికి గాని వీటికి కూడా స్పెషల్ మన స్టెమ్ సెల్ ప్రొడక్ట్ ఇవ్వాల్సి వస్తుందేమో అనిపిస్తుంది క్యూర్ సెల్‌ని. సో ఇలాగా ఈసారి సంక్రాంతిలో ఈరోజు ఈ బరిలో దిగిన కోళ్ళు గెలిచాయంటే కారణం ఏందంటే క్యూర్ సెల్ అని చెప్పుకోగలుగుతామేమో తెలీదు గాని మనకు. ఇలా కూడా ప్రూఫ్స్ అనేది మనం చేస్తున్నారు. రియల్‌గా హ్యాట్స్ ఆఫ్ అండి.
లక్ష్మీనారాయణ గారు, చాలా థ్యాంక్స్. అలాంటి కోళ్ళని, అలాంటి బలమైన కోళ్ళను కూడా ఈరోజు అసంజీ గారు కోళ్ళు అనేది తినట్లేదు సార్, ఎన్నో చికెన్ మటన్ని తుక్కేస్తున్నారని ఎంత సంతోషంగా చెప్పారు చూడండి ఆయన. అసలు అంటే ఏవైతే కోల్పోయామో వాళ్ళ మనసులో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ తిరిగి వస్తున్నాయి, తిరిగి పొందుతున్నారు. రియల్గా హ్యాపీ ఫ్రెండ్స్, హ్యాపీ హ్యాపీ అనిపిస్తుంది. అలాగే ఫైనల్గా నాకు నాకు ఏంటంటే చాలా చలించేసిన సన్నివేశం ఏంటంటే మన గగ్గోతు గగ్గోతు మంగి గారు చాలా పేద అని చెప్పారు. గోగులోతు మంగి సార్, గోగులోతు మంగి గారు కదా, మంగి గారు Yes, sir. చాలా పేద, అంటే మేము చాలా పూర్ ఫ్యామిలీ నుంచి ఉండి, అంటే పూర్గా ఉండి పాపం వాడి ఎంతో సంతోషాన్ని ఉపశమనం కలిగిందన్నారు. నాకు ఎందుకు అనిపించిందండి. రవి గారు ఆమె అడ్రస్ తీసుకోండి ఖచ్చితంగా. నా తరపున ఆమెకి 2 ప్యాకెట్స్ నేను పంపిస్తాను వాళ్ళ అడ్రస్కి. ఓకేనా? Thank you. చిన్న Thank you. రవి గారు నేను కూడా ఒక 2 ప్యాకెట్స్ పంపిస్తానండి మేడం. థ్యాంక్ యూ. ఎందుకంటే Thank you so much. నిజమండి, మంగి గారిని చూసినప్పుడు అలాగా అనిపించింది. సో ఎందుకంటే ఆ ప్రొడక్ట్ ఆమెకు చాలా అవసరం ఉంది, మనం వాడాలి, అవసరమైతే మనం ఇంకా సపోర్ట్ చేద్దామండి. సో వీళ్ళందరూ కూడా క్యాన్సర్ నుంచి నిర్మూలన కూడా చేయాలండి మన ప్రొడక్ట్ ద్వారా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మనకి మన ప్రొడక్ట్ ఇన్ని రిజల్ట్ తీసుకురావడం అనేది సండే రాగానే అసలు మనం చాలా ఆశ్చర్యపోతుంటాం సార్. అన్ని కొత్త రిజల్ట్ తీసుకుని వస్తుంటారు. ఫెంటాస్టిక్ సార్. కాదర్ సార్, ఒక చిన్న క్వశ్చన్ అడిగారు సార్ మన వాళ్ళు. ఎంఏ రహీం గారు, ఆయన ఆర్టీసీ కండక్టర్ సార్. ఒక్కసారి ఆ క్వశ్చన్ కి వాళ్ళకి ఆన్సర్ చేయగలిగితే, ఎందుకంటే చాలా మందికి కొంచెం డౌట్ ఎక్కడో ఉంటుంది. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎస్ సార్, ప్లీజ్ చెప్పండి సార్. మన ప్రొడక్ట్ వాడుతున్నారు ఆయనకి బీపీ, షుగర్ ఇవన్నీ కూడా చాలా కంట్రోల్ వచ్చి చాలా బాగా వచ్చున్నాయి. 15 years గా ఉన్న ప్రాబ్లమ్స్, 10 years ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గాయి. అయితే ఆయన ఏంటంటే, మన ప్రొడక్ట్ వాడుతూ కూడా మేము ఈ ఇంగ్లీష్ మెడిసిన్ అంటే అల్లోపతి వాడచ్చా, సైమల్టేనియస్ గా 2 వాడచ్చా, ఎట్లా సార్ నాకు చెప్తే నేను చాలా మందికి చెప్పాలి అని క్వశ్చన్ చేశారు సార్. ఒక్కసారి దానికి ఆన్సర్. ఎస్ సార్. అందరికి గ్రేట్ మార్నింగ్ డియర్ లీడర్స్. నేను ఖాదర్ షేక్ మాట్లాడుతున్నాను. సో ఎస్ సార్, మనకు అర్థమైంది, రహీం గారి క్వశ్చన్ అర్థమైంది, నేను కూడా విన్నాను. బట్ మీరు మళ్ళీ రిపీట్ చేశారు. థ్యాంక్ యూ. ఏంటంటే ఇప్పుడు మనం వచ్చేసి ఏదైతే క్యూర్సెల్ అనే ప్రొడక్ట్ ఉందో, మనకి ఇది ఫుడ్ సప్లిమెంట్ అండి, ఇది మెడిసిన్ కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది మెడిసిన్ కాదు. రెండోది ఎటువంటి మెడిసిన్ కి ఆల్టర్నేటివ్ అనేది కూడా కాదు. కాబట్టి మీరు ఏదైనా టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, మెడిసిన్ ఏదైనా మెడికల్ కండిషన్ లో ఉండి మీరు ఏదైనా మెడిసిన్స్ అనేది మీరు వాడుతున్నట్లయితే కంపల్సరీగా మీరు వాడుకోండి. దాంతో పాటు అదనంగా మనం ఈ క్యూర్సెల్ ని వాడుకోవాలి, కానీ దానికి ఆల్టర్నేటివ్ గా కాదు. రెండోది, ఒకవేళ మీరు క్యూర్సెల్ వాడుతున్నారు, సడన్ గా ఏదైనా మనకి ఏదైనా కానీ మెడికల్ కండిషన్ వచ్చింది, ఏదైనా గాయమైంది, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏ మెడిసిన్ ఇచ్చినా కూడా కంపల్సరీగా వాడుకోవాల్సిందే. ఆయన ఇచ్చిన మెడిసిన్ అంటే డాక్టర్స్ కి మనం ఎప్పుడు ఆల్టర్నేటివ్ కాదు, డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ కి మనం ఎప్పుడు ఆల్టర్నేటివ్ కాదు. కాబట్టి మీరు సాధారణంగా మీ మెడిసిన్స్ ఏవైనా సరే వాడుకోవచ్చు, వాడుకుంటూ కూడా మనకి క్యూర్సెల్ ని అదనంగా వాడుకోవచ్చు. ఓకే రైట్, ఇది వారికి ఆన్సర్. రెండోది వచ్చేసి మనకు ఈ రోజు చాలా అద్భుతమైన టెస్ట్ మనీస్ వచ్చాయి. మన లయన్ ప్రసాద్ గారు చెప్పినట్లుగా, మన మీడియావాల్ గారు చెప్పినట్లుగా చాలా ఎక్సలెంట్ అవుట్ స్టాండింగ్ టెస్ట్ మనీస్ వచ్చాయి. నేను కూడా చాలా చలించిపోయాను. సో థ్యాంక్ యూ మీరందరికీ కూడా, ఎవరైతే ఈ రోజు టెస్ట్ మనీస్ వచ్చి ఇచ్చారో మనకు మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వచ్చేసి మరి ఎవరెవరైతే ఈ రోజు విన్నర్స్ ని ప్రకటించారో, మీరావాలి సార్ ఫైనల్ గా మరొకసారి పేర్లన్నీ చదివి వినిపించండి. వారి లీడర్స్ ఎవరైతే ఉన్నారో, 3 స్టార్ అవ్వచ్చు, 4 స్టార్ అవ్వచ్చు, 5 స్టార్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, మీరు మీ టీం మెంబర్స్ యొక్క ఐడి నంబరు, పేరు, వారి ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడ ప్రతి ఒక్కరిది ఫుల్ అడ్రస్ అనేది మీరు పోస్ట్ చేయండి. క్రియేటర్స్ గ్రూప్ లో కానీ, కీ లీడర్స్ గ్రూప్ లో కానీ పోస్ట్ చేయండి. వారికి రివార్డ్ కింద, ఈ వారం వచ్చేసి రివార్డ్ కింద ప్రతి ఒక్కరికి ఒక క్యూర్సెల్ ప్యాకెట్ అనేది పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఒక క్యూర్సెల్, ఒక గొగ్లోతో మంగ్లీ గారికి కొంచెం అదనంగా ఉంటుంది. అది తప్ప మిగతా అందరికి కూడా ఒక క్యూర్సెల్ ప్యాకెట్ అనేది ఖచ్చితంగా మీకు మీ అడ్రస్ కి పంపించడం జరుగుతుంది. సో కాబట్టి మీ ఫుల్ అడ్రస్, ఫుల్ కొరియర్ అడ్రస్, మీ ఐడి నంబరు, పేరుతో సహా ఫుల్ కొరియర్ అడ్రస్ కీ లీడర్స్ గ్రూప్ లో కానీ, క్రియేటర్స్ గ్రూప్ లో కానీ మీ లీడర్స్ ద్వారా మీరు పంపించండి. మీరు ఆలోచిస్తున్నారు ఫైనల్ గా ఇంకొకసారి వాళ్ళ పేర్లు మాత్రం ఒక వరుసగా చదవండి. థ్యాంక్ యూ. యా, వావ్ సూపర్ సార్. కాదర్ సార్ నిజంగా ఈ రోజు వరాలు కురిపించేస్తారు సార్. ఫెంటాస్టిక్. ఎస్ సార్. సార్ చదువుతున్నారు లేదో నేను నోట్ చేశాను, ఒకసారి నేను చదువుతున్నాను సార్. ఉన్నారా? మీరావాలి సార్కి ఇవ్వండి. మీరావాలి సార్. సార్ 1 minute సార్, 1 minute. 6 members నోట్ చేశారు, ఒకసారి చెప్పండి సార్. అది బుక్ నేను క్లోజ్ చేశాను సార్, అందుకని నేను చెప్తానంటున్నాను, నేను నోట్ చేస్తున్నాను. మీరు చదవండి సార్, నేను చూస్తాను.
వేదలపరుపు లక్ష్మీనారాయణ గారు ఫస్ట్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, తర్వాత విక్టోరియా గారు Yes, sir. పూతలపట్టు నుంచి విక్టోరియా గారు. తర్వాత థర్డ్ గోగులోతు మంగ్లీ గారు. మంగ్లీ గారు. ఎస్ సార్. అలాగే హజరత్ వలి గారు. హసన్ వలి గారు. సారీ, హజరత్ బాగేపల్లి. వలి, బాగేపల్లి. హసన్ ఎస్ సార్. బాగేపల్లి. ఎస్ సార్. తర్వాత ఈయన సాయిదేవి గారు అండి, టీచర్. ఆ తర్వాత 60 years సార్ ఆయన చివరిలో దిలీప్ కుమార్ గారు, హైదరాబాద్. ఎస్ సార్, దిలీప్ కుమార్. ఎస్ సార్. సాయిదేవి గారు హైదరాబాద్, టీచర్. సార్ ఈరోజు 6 మెంబర్స్ తీసుకున్నామండి మనం. అవును సార్, 6 members సార్. లాస్ట్ సాయిదేవి మేడం. ఎస్ సార్. సార్ అందరికీ అండి, వీరికి ఎవరైతే అప్లైన్ గా ఉన్నారో వాళ్ళు దయచేసి వాళ్ళ ఎన్వై నెంబరు అలాగే వాళ్ళ అడ్రస్ అవి తీసుకొని మనకి కీ లీడర్స్ గ్రూప్ లో కానీ లేకపోతే క్రియేటర్ గ్రూప్ లో కానీ ఇట్లా పోస్ట్ చేయండి సార్. సార్ వాళ్ళు ఇప్పుడు సార్ పిన్ కోడ్ మొబైల్ చాలా ఇంపార్టెంట్ సార్. పిన్ కోడ్ మొబైల్ చాలా ఇంపార్టెంట్. ఎస్ అండి. రైట్ అండి, మరి ఈ సెషన్ మనం ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాము. ఫెంటాస్టిక్ సెషన్ సార్, నిజంగా ఈ రోజు మాత్రం అద్భుతాలు చూసిన సెషన్. మన క్యూర్సెల్ చేసిన అద్భుతాలను మనం అన్ని చూసాము. సో మరి మనం ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాము. మన లైన్ సారు, అలాగే డైమండ్ సార్, మన ఖాదర్ సారు, అలాగే మనకి షేక్ మీరావలి సార్ అందరూ కూడా ఈ రోజు వాళ్ళ పార్టిసిపేషన్ కూడా అద్భుతం అండి. ప్రతి క్షణాన్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ మనల్ని ఎంతో ముందుకు నడిపించే ఇంత గ్రేట్ లీడర్షిప్ లో మనం అందరం ముందుకు వెళ్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా మనము ఇదవుతూ ఇంకా మంచి విజయాలు సాధిస్తూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ ఆకాంక్షిస్తూ మరి ఈ రోజు సెషన్ ఇంతతో క్లోజ్ చేసుకుంటున్నాము. ఇంత చక్కగా దీన్ని వివరించడానికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు సెషన్ ఇంతతో క్లోజ్ చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. జై క్యూర్సెల్, జై క్యూర్సెల్, జై న్యూ యంగ్, జై టీమ్ లైన్స్, జై హింద్.